సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు ఆప్షన్ ట్రేడింగ్ అనేది 1000 రూపీస్ తో ఏ విధంగా అయితే చెయ్యాలనేది ఇప్పుడు ఈ వీడియోలో ప్రాక్టికల్ గా నేను కూడా 1000 రూపీస్ యాడ్ చేసుకుంటా అండ్ 1000 రూపీస్ తోని ఆప్షన్ ట్రేడింగ్ చేసి ప్రాక్టికల్ గా అయితే చూపించబోతున్నా. సో ఈ వీడియోని డెఫినెట్లీ గా ఒక్కసారైనా సరే చూడండి గైస్. ఈ వీడియోని చూస్తే మీకే ఒక అందాజా అనేది వస్తుంది. సో మనం 1000 తోని ఆప్షన్ ట్రేడింగ్ ఏ విధంగా చేయాలి అండ్ చేసినా సరే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత లాస్ వస్తుంది అనేది కంప్లీట్ గా మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది వస్తుంది. సో వీడియోని అయితే మస్ట్ గా ఒక్కసారైనా సరే చూడండి. అండ్ గైస్, మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ కొట్టకపోతే ప్లీజ్ లైక్ కొట్టండి బ్రో. సో మీరు లైక్ కొడితే ఏంటంటే మన వీడియో కొంచెం వేరే ఆడియన్స్ వరకు కూడా రికమెండ్ అనేది చేస్తుంది యూట్యూబ్ అనేది. సో లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ కి, సరేనా? సో ఇక టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే నేను ఏంజిల్ వన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో. సో ఇప్పుడు నేను ఏంజిల్ వన్ లోనే మీకు ఇప్పుడు 1000 రూపీస్ తో ట్రేడ్ అనేది చేసి చూపించబోతున్నా. సో అండ్ గైస్, మీరు ఇప్పటివరకు ఏంజిల్ వన్ లో డీమెట్ అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్ లో ఏంజిల్ వన్ ఫ్రీ డీమెట్ అకౌంట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన. సో మస్ట్ గా డిస్క్రిప్షన్ లోకి పోయి లింక్ పైన క్లిక్ చేసుకొని మీరు సింపుల్ గా అయితే డీమెట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు గైస్, ఓకేనా? సో ఇంకో గైస్, మీరు దీంట్లో డీమెట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఏంటంటే ప్లస్ పాయింట్ కొంచెం మనకి ఇక్కడ బ్రోకరేజ్ చార్జెస్ కూడా కొంచెం తక్కువ ఉన్నాయి. అండ్ గైస్, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి బ్రో, మనకు చాలా ఈజీ ఫ్యూచర్స్ అనేవి ఉంటాయి, ఓకేనా? సో ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఓపెన్ చేసుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది, సరేనా? సో ఎనీవేస్ గైస్, ఇప్పుడైతే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాలెన్స్ అయితే చూపిస్తా బ్రో. ఇక్కడ చూసుకుంటే అకౌంట్ పైన క్లిక్ చేసుకుంటే చూడండి గైస్, నా దగ్గర ఇక్కడ 960 రూపీస్ అయితే ఉన్నాయి గైస్, ఓకేనా? అంటే యాక్చువల్లీ ఏమైందంటే గైస్, ఇక్కడ నేను 1000 రూపీస్ యాడ్ చేసుకొని 1000 రూపీస్ తో ట్రేడ్ కూడా చేసిన గైస్. బట్ గైస్, ఇక్కడ ఏమైందంటే నేను రికార్డ్ చేయడమే మర్చిపోయినా గైస్, ఓకేనా? అంటే కొంచెం మధ్యలో రికార్డ్ అయింది, తర్వాత మొత్తం ఇక్కడైతే బ్లాంక్ అయిపోయింది అన్నట్టు, ఓకేనా? సో అందుకోసం మళ్ళీ అయితే రికార్డ్ చేస్తున్నా. సో ఇక్కడ మీకు చూపిస్తా చూడండి, నేను ఆల్రెడీ రికార్డ్ చేసిన ఆల్రెడీ 1000 రూపీస్ తో ట్రేడ్ తీసుకొని రికార్డ్ సగం చేసిన అని చెప్తున్నా కదా. సో చూసుకోవచ్చు, ఇక్కడ ఆర్డర్స్ లోకి వస్తే ఆల్రెడీ ప్రాఫిట్ బుక్ చేసిన గైస్, దాంట్లో చూసుకోవచ్చు 171 రూపీస్ ప్రాఫిట్ అయినుండి ఆ ట్రేడ్ లో. బట్ గైస్, ఇక్కడ నా ఏంటంటే బ్యాడ్ లక్ అన్నట్టు. సో ఇక్కడ మళ్ళీ రికార్డ్ చేయాల్సి వస్తుంది, అప్పుడు రికార్డ్ చేయలే కాబట్టి. సో ఎనీవేస్ గైస్, అందుకోసం ఇప్పుడు నా దగ్గర 960 రూపీస్ అయితే ఉన్నాయి బ్రో, ఓకేనా? సో ఎనీవేస్, ఇప్పుడు మళ్ళీ మేము కూడా 1000 రూపీస్ తో ట్రేడ్ ఎట్లా చేయాలనేది చూపిస్తా, జాగ్రత్తగా చూస్తుండండి, సరేనా? సో డబల్ చేస్తున్నా కాబట్టి కొంచెం లైక్ వేసేయండి, ఓకేనా? ఎందుకంటే 2 సార్లు రికార్డ్ చేస్తున్నా బ్రో, ఓకేనా? చెమటలు వచ్చినా సరే మళ్ళీ చేస్తున్నా, ఓకే? ఎనీవేస్, సింపుల్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, ఇంకా సెన్సెక్స్ అవి చాలా ఉంటాయి. సింపుల్ గా మీరు దేంట్లోనే సరే చేసుకోవచ్చు. ఇక్కడ నేను నిఫ్టీ 50 అయితే చేస్తున్నా. నిఫ్టీ 50 పైన క్లిక్ చేసుకున్నా. దీని ఇక్కడ చార్ట్స్ ఆప్షన్ వస్తుంది, దీని ఇక్కడ ఆప్షన్ చైన్ అని 2 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే చార్ట్స్ ని చూసుకుందాం. చార్ట్స్ పైన క్లిక్ చేసేస్తా బ్రో. సో చూసుకోవచ్చు గైస్, ఇక్కడైతే నేను సో ఈ విధంగా అయితే చేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు టైం అండ్ డేట్ చూపిస్తా. ఈ రోజు టైం చూసుకోండి, 11:43 టైం అవుతుంది. డేట్ చూసుకోవచ్చు 3rd October డేట్ గైస్ ఈ రోజు వచ్చేసి, ఓకేనా? సో ఆల్రెడీ ఇంతకు ముందు ట్రేడ్ తీసుకున్నాను చెప్పిన ఉండే కదా. సో ఈ లైన్ దానికోసమే డ్రా చేసుకుని ఉండే. నేను ఏం చూసి డ్రా చేసుకున్నాను కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా చూడండి. ఈ రోజు మార్కెట్ చూసుకోండి గైస్, ఇక్కడ ఇంతగానం గ్యాప్ డౌన్ లో అయితే మార్కెట్ ఓపెన్ అయింది గైస్, ఓకేనా? ఇక్కడ నుండి గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయ్యి చూసుకోండి, ఇక్కడైతే కొంచెం బులిష్ వ్యూ ఇచ్చి దెన్ గైస్ ఇక్కడ కంటిన్యూస్లీ ఫాలింగ్ సైడ్ అయితే వస్తుంది గైస్ మార్కెట్ అనేది, ఓకేనా? సో చూసుకోవచ్చు, ఇక్కడ నేను అప్పుడు ట్రేడ్ తీసుకున్నా కదా, ఇక్కడైతే ఉండే గైస్, ఓకేనా? సో ఇక్కడ లైన్ అయితే డ్రా చేసుకున్నా, ఎందుకంటే ఇది కొంచెం ఇక్కడ సపోర్ట్ లాగా తీసుకోవచ్చు, సపోర్ట్ ని తీసుకొని పైకి వెళ్ళొచ్చు అని ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నా. సో ఈ సపోర్ట్ ని బ్రేక్ చేస్తే నేను పుట్ సైడ్ ఎంట్రీ తీసుకుంటానని ఈ లైన్ అయితే డ్రా చేసుకున్నా. సో ఇక్కడ బ్రేక్అవుట్ చేయగానే నేను ఇక్కడ పుట్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకున్నా బ్రో. సో నాకు ఇక్కడ 171 రూపీస్ ఏమో ప్రాఫిట్ అయిన ఉండే, బట్ చెప్పినా కదా రికార్డ్ చేయాలి అని, ఓకే? ఎనీవేస్, సో ఇక్కడ మళ్ళీ మార్కెట్ అనేది ఇంకా ఫాలింగ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను ఒక పుట్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటా బ్రో, ఓకేనా? సో ఇక్కడ నేను ఇంకా ఎనాలిసిస్ చేస్తే అర్థమవుతుంది, బట్ చాలా టైం వేస్ట్ అయిపోతుంది కదా. ఆల్రెడీ 1 అవర్ అవుతుంది బ్రో, నేను కంటిన్యూస్లీ ఆ ట్రేడ్ లో కూడా మాట్లాడినా. సో మళ్ళీ మాట్లాడాలంటే కొంచెం ఇట్లా నోరు కూడా అని వస్తుంది కదా బ్రో. సో అందుకోసమే ఇప్పుడు ఏం చేస్తా అంటే ఒక పుట్ సైడ్ అయితే ఎంట్రీ తీసేసుకుంటా. సో ఇక్కడ అర్థమవుతుంది మనకు, ఒకవేళ లాస్ అయితే ఎంత లాస్ అవుతుంది, ప్రాఫిట్ అయితే ఎంత ప్రాఫిట్ అవుతుందో మీకే అర్థమవుతుంది, ఓకేనా? సో సింపుల్ ఏం చేస్తా అంటే ఇక్కడ పుట్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటున్నా. ఇక్కడ చూసుకోవచ్చు, సో ఇక్కడ ఆప్షన్ చైన్ అయితే ఇదైతే కనిపిస్తుంది కదా, ఓకే? ఇక్కడ కొంచెం వెయిట్ చేద్దాం మనం, ఎందుకంటే జస్ట్ 10 సెకండ్స్ ఉంది. 10 సెకండ్స్ తర్వాత ఇక్కడ క్యాండిల్ ని చూసి అయితే తీసుకుందాం గైస్, ఓకేనా? సో నెక్స్ట్ క్యాండిల్ మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, వేస్ట్ గా మనకు లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చూద్దాం, ఓకేనా? సో ఇక్కడైతే నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అవుతుంది చూడండి, చిన్న రెడ్ గ్రీన్ క్యాండిల్ అనేది ఫార్మింగ్ అనేది అవుతుంది. సో కొంచెం వెయిట్ చేద్దాం మనం, ఇక్కడ వరకు రాగానే మనం అయితే తీసేసుకుందాం, ఓకేనా? ఒకవేళ దీనికి బ్రేక్అవుట్ చేసి ఇక్కడ పుట్ సైడ్ ఎంట్రీ తీసేసుకుంటానని చూస్తుండండి, సరేనా?
సో గైస్ ఇక్కడైతే నేను చెప్పినుండే కదా బ్రో, ఈ క్యాండిల్ వెయిట్ చేద్దామని చూసినారా, గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. సో మీకు కూడా ఇట్లా 100% ఇట్లా మీకు కూడా ఒక కన్ఫర్మేషన్ ఇట్లా రావాలి అంటే మీరు మార్కెట్ ని అబ్జర్వేషన్ అనేది డైలీ చేస్తుండాలన్నట్టు. ఓకేనా, డైలీ మీరు మార్కెట్ ని చూస్తుంటే మీకు అర్థమవుతుంది అన్నట్టు గైస్. ఓకేనా, చూసుకోండి ఇక్కడైతే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది కదా. సో సింపుల్ ఇక్కడ ఆప్షన్ చైన్ పైన క్లిక్ చేసుకుందామా, కొంచెం వెయిట్ చేద్దామా, ఇక్కడైతే చూద్దాం ఏమైతుంది. కొంచెం ఇంకా పైకి వెళ్తుంది మార్కెట్, ఎంత పైకి పోతే మనకు అంత తక్కువ దొరుకుతుంది గైస్. ఓకేనా, నెక్స్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, మనకు మంచి జల్దీ ప్రాఫిట్ అనేది బుక్ అయిపోతుంది అన్నట్టు. ఓకేనా, సో ఓకే ఇక్కడ వరకు అయితే వచ్చింది. ఇప్పుడైతే ఆప్షన్ చైన్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడైతే పుట్ సైడ్ ఎంట్రీ తీసుకుంటా నేను. చూసుకొచ్చి ఇక్కడ కాల్ ఉంటే ఇక్కడ పుట్ సైడ్ ఎంట్రీస్ ఉంటాయి. సో పైకి పోతే మార్కెట్ ఇక్కడ కాల్ సైడ్ తీసుకుంటాం, అంటే గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయితే కాల్ సైడ్ తీసుకుంటాం. రెడ్ క్యాండిల్స్ వస్తాయని మనకి అనిపిస్తే ఇక్కడ పుట్ సైడ్ అయితే తీసుకుంటాం గైస్. ఓకేనా, సో ఇంకా ఇక్కడ నుండి మార్కెట్ కిందికి అయితే పడుతుంది కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఇక్కడైతే పుట్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర 9600 ఉన్నాయి కదా. సో మనకు ఇక్కడైతే ఇక్కడ ఫిల్టర్స్ పైన క్లిక్ చేసుకొని కాస్ట్ పర్ లాట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటా. క్లిక్ చేసుకుంటే ఏమైతుందంటే ఇక్కడ మనకు ప్రైజెస్ అర్థమైపోతాయి, ఒక్క లాట్ కి ఎంత తగులుతున్నాయి ఏందనేది. సో చూసుకోవచ్చు ఇక్కడ 900 ఏమో తగులుతుంది కదా. సో చూసుకోవచ్చు 25,350 ఇదైతే ఉంది కదా, చూసుకోవచ్చు ఇక్కడైతే. సో ఇది మనం తీసుకోగలుగుతాం గైస్. ఓకేనా, సో ఇదైతే తీసుకోలేము ఎందుకంటే 1400 దాకా ఉంది, ఇది తీసుకోలేము ఇది. సో దీనిపైన క్లిక్ చేసుకుంటా నేను సింపుల్ గా. ఓకేనా, ఇక్కడ బై పైన క్లిక్ చేసుకొని జస్ట్ ఒకటే లాట్ తీసుకుంటున్నా, ఎందుకంటే మన దగ్గర 1000 తోనే చేయాలి, 960 ఉన్నాయి మన దగ్గర కాబట్టి. సో సింపుల్ ఏం చేస్తా అంటే ఇక్కడ ప్లేస్ ఆర్డర్ పైన అయితే క్లిక్ చేసేస్తున్నా, కన్ఫర్మ్ పైన క్లిక్ చేసేసిన. సో చూసుకోవచ్చు మన ప్లేస్ అనేది ఆర్డర్ అనేది ప్లేస్ అయితే అయిపోయింది బ్రో ఇక్కడైతే. ఓకేనా, సో ఇప్పుడు మార్కెట్ మనకి ఎంత కిందికి వస్తే అంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత పైకి పోతే అంత లాస్ వస్తుంది. సో ఇప్పుడు మనం దీంట్లోకి అయితే వచ్చేసాం, చార్ట్స్ లకి చూసుకోవచ్చు ఇప్పుడైతే. సో మనమైతే ఎగ్జాక్ట్లీ ఎంట్రీ ఇక్కడైతే తీసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇది రెడ్ క్యాండిల్ లాగా ఫామ్ అయింది అనుకోండి, ఇక్కడ మనకు ప్రాఫిట్ వస్తుంది. బట్ ఇంకా ఇది పైకి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ లాస్ చూనికి అయితే కనిపిస్తుంది. బట్ వెయిట్ చేద్దాం గైస్. సో ఈ ట్రేడ్ లో మీకు మొత్తం కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనం 1000 రూపీస్ తో ట్రేడ్ తీసుకుంటే ఎంత లాస్ అవ్వచ్చు, లాస్ అయితే మనం ప్రాఫిట్ బుక్ చేస్తే ఎంత ప్రాఫిట్ కూడా బుక్ చేయొచ్చు అనేది కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా, జాగ్రత్తగా చూస్తుండండి. ఓకేనా, సో ఇక్కడ నుండి నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు పొజిషన్ లకి అయితే వచ్చేసాం, సింపుల్ బ్యాక్ వచ్చేస్తా. సో మొత్తం హోమ్ కి వచ్చేసిన తర్వాత సో ఇక్కడ ఆర్డర్స్ ఉంటది, ఇక్కడ పొజిషన్ రెండు ఉంటాయి గైస్. ఇక్కడ పొజిషన్ లకు రావాలి ఎప్పుడైనా. ఓకేనా, పొజిషన్ లకు వచ్చిన తర్వాత సో ఇక్కడైతే మన పొజిషన్ అనేది కనిపిస్తుంది గైస్. ఓకేనా, సో చూసుకోవచ్చు ఈ ట్రేడ్ కూడా ఆ ట్రేడ్ లో అయితే మిక్స్ అయిపోయింది బ్రో. ఇంతకు ముందు ట్రేడ్ తీసుకున్నాండి కదా, దాంట్లో ఎంత మనకు 171 ఇంత 171 అయితే ప్రాఫిట్ అయిన ఉండే. ఇప్పుడు ఆ 171 కన్నా మనకి ఇక్కడ ప్రాఫిట్ పెరిగింది అనుకోండి, మనకు ప్రాఫిట్ లో ఉన్నాం అన్నట్టు. ఒకవేళ ఇక్కడ 171 కన్నా ఇక్కడ ఇంకా తగ్గుతుంది అనుకోండి, మనం లాస్ అవుతుంది అన్నట్టు గైస్. ఓకేనా, ఇక్కడ చూసుకోండి 180 ఏమో నడుస్తుంది, 180 రూపీస్ అట్లా 182. అందుకోసం ఇప్పుడు మనం ప్రాఫిట్ లో ఉన్నాం అనమాట ఇది. ఓకేనా, సో ఇప్పుడు మీకు ఇప్పుడు స్టాప్ లాస్ టార్గెట్ కూడా పెట్టుకుందాం మనం. 200 దాకా వెళ్ళింది బ్రో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఎంతకు పర్చేజ్ చేసినాం గైస్ ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఇక్కడ చూసుకుంటే 31 కి అయితే పర్చేజ్ చేసినాం బ్రో, ఎగ్జాక్ట్లీ 31 కనిపిస్తుంది కదా యావరేజ్ ప్రైస్. బట్ మార్కెట్ చూసుకోండి 36 ఏమో నడుస్తుంది, అందుకోసం మనకు మంచి ప్రాఫిట్ చూడడానికి అయితే కనిపిస్తుంది అన్నట్టు. ఓకేనా, సో ఇప్పుడు నేను కొంచెం టార్గెట్ అనేది పెట్టేసుకుంటా, సింపుల్ గా మన ట్రేడ్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ స్టాప్ లాస్ అని ఉంది కదా బ్రో, దీనిపైన క్లిక్ చేసుకుంటా. సరేనా, దెన్ గైస్ ఇక్కడ మనము ఏంజిల్ వన్ లేదంటే ఇక్కడ ఒక్కసారి స్టాప్ లాస్ అన్న పెట్టొచ్చు, లేదా టార్గెట్ అన్న ఏదన్నా ఒకటే పెట్టచ్చు అన్నట్టు. ఓకేనా, మనకు గ్రో అయ్యేదంటే ఒకటేసారి 2 కూడా సెట్ చేసుకోవచ్చు. బట్ దీంట్లో అలాంటి ఆప్షన్ లేదు. బట్ ఒక ట్రిక్ ఉంటది గైస్, అది 2 ఒకటేసారి పెట్టుకోవచ్చు అన్నట్టు. ఆ ట్రిక్ కూడా మీకు తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జస్ట్ మనం టార్గెట్ అనేది సెట్ చేసుకుందాం. ఎంత 40 కి అయితే పెట్టుకుంటున్నా బ్రో ఇక్కడైతే. ఓకేనా, 40 పెట్టుకుంటున్నా టార్గెట్, ఎందుకంటే 131 కి అయితే పర్చేజ్ చేసినాం కదా, టార్గెట్ 40 కి అయితే పెట్టుకుంటున్నా. ఇప్పుడు చూడండి మార్కెట్ 36 నడుస్తుంది, ఇది 36 నుండి 40 కి టచ్ అయింది అనుకోండి, మన ప్రాఫిట్ బుక్ అయిపోతుంది. ఓకేనా, చూస్తుండండి సింపుల్ ఇక్కడ ప్లేస్ ఆర్డర్ పైన క్లిక్ చేసేస్తా, కన్ఫర్మ్ పైన క్లిక్ చేసేస్తా. చూడండి ఇక్కడైతే మన టార్గెట్ అనేది సెట్ అయిపోయింది, 40 కి సెట్ అయిపోయింది. ఓకేనా, సో ఇప్పుడు పొజిషన్ లకు వచ్చేసాం, చూసుకోవచ్చు మార్కెట్ ఎంత 39. ఓకే గైస్, చూసినారా, అర్థమైపోయింది కదా. చూడండి ఇక్కడైతే 40 కి టచ్ అంగానే నాది ఇక్కడైతే ప్రాఫిట్ బుక్ అయిపోయింది. చూసినారా ఎంత 309 రూపీస్ ప్రాఫిట్ అయితే బుక్ అయిపోయింది బ్రో. ఓకేనా, ఎందుకు బుక్ అయింది బ్రో అంటే ఇక్కడ సింపుల్ గా మీకు చార్ట్స్ కూడా చూపిస్తా. చూడండి చార్ట్స్ కి వచ్చేస్తే చూడండి మార్కెట్ చూసుకోవచ్చు, నేను చెప్పినా కదా బ్రో, ఇగో నేను ఈడ ఎంట్రీ తీసుకున్నాను కదా, మొత్తం ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కొంచెం ఇక్కడ మార్కెట్ అనేది కొంచెం కిందికి వచ్చేసి వీళ్ళ స్టాప్ లాసెస్ అనేవి హంట్ చేసేసి దానికై చూడండి మార్కెట్ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వగానే నా ప్రాఫిట్ అనేది బుక్ అయిపోయింది. ఇక్కడ నేను ఇంకా వెయిట్ చేస్తే నాకు ఇంకా ప్రాఫిట్ వస్తుంది గైస్, నాకు తెలుసు అది. బట్ గైస్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను చిన్న ఒక 9 పాయింట్స్ ప్రాఫిట్ అయితే సెట్ చేసుకొని బుక్ చేసుకొని బయటికి అయితే వచ్చేసిన బ్రో. ఓకేనా, సో అర్థమైంది కదా గైస్. మీకు కూడా ఇట్లా 100% మీరు ఇట్లా షోర్ గా ఉండాలంటే మీరు మార్కెట్ ని అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి బ్రో. అర్థమవుతుంది కదా, మీరు 100% మార్కెట్ లో ఇట్లా పేపర్ వర్క్ చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది అన్నట్టు. ఓకేనా, సో ఎనీవేస్ ఇప్పుడు మీకు ఎంత ప్రాఫిట్ అయింది ఎంత అయింది అనేది కంప్లీట్ గా చూపిస్తా. ఒకసారి బ్యాక్ వచ్చేసాం, చూడొచ్చు గైస్ ఇక్కడైతే ఎంత మనం ఎంత ప్రాఫిట్ బుక్ చేసినాం. లాస్ట్ ట్రేడ్ లో 171 రూపీస్ దాంట్లో అయితే ప్రాఫిట్ అయిన ఉండే. బట్ అదే ట్రేడ్ లో మిక్స్ అయింది కాబట్టి మనకి ఇక్కడ 309 రూపీస్ అయితే కనిపిస్తుంది. సో 309 లకి వెళ్ళి మనము 71 తీసేస్తే ఎంత గైస్ అప్రాక్సిమేట్లీ ఎంత అంటే చెప్తా అండి ఇప్పుడే. 29 ఇవి అంటే 29 ఇవి, దెన్ 100 129
దగ్గర దగ్గర గైస్ ఇక్కడ మనకు 136 to 140 రూపీస్ ఏమో ప్రాఫిట్ అయితే అయింది గైస్ ఈ ట్రేడ్ లో అయితే. ఓకేనా, చూడండి మార్కెట్ 42 కూడా వస్తుంది. సో ఇంకా నేను వెయిట్ చేసి ఇక్కడ నాకు ఈజీగా 350-60 వరకు ప్రాఫిట్ వస్తుండే. బట్ ఎక్కువ మనం ఆశ పడద్దు బ్రో, ఎక్కువ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, జస్ట్ 1000 రూపీస్ ఎంత పెట్టినాం బ్రో, ఇక్కడ 1000 కూడా పెట్టలేం. మీకు చూపిస్తా, ఇక్కడ నేను నా దీనిపైన క్లిక్ చేసుకుంటా, ట్రేడ్ పైన సింపుల్ ఈ విధంగా చేసుకుంటా. చూడండి మనం ఎంతకు పర్చేజ్ చేసినాం, ఇక్కడ 31.77 కి పర్చేజ్ చేసినాం. సారీ, ఈ రెండు మిక్స్ అయిపోయినాయి గైస్. మిక్స్ అవ్వడం వల్ల నేను చక్కగా చూపించలేకపోతున్నా. ఓకే, 31.77 కి అయితే పర్చేజ్ చేసినాం. ఎంతకు సేల్ చేసినాం గైస్, ఇది దీంట్లో ఇట్లా చూపిస్తుంది. బట్ ఎంత 40కి పెట్టుకుని కదా, 40కి అయితే సేల్ అయిపోయింది. అంటే మనం 9 పాయింట్స్ అయితే తీసుకున్నాం. అంటే ఈ 2 ట్రేడ్స్ తీసుకున్నా గైస్, అందుకోసం నాకు ఇట్లా కొంచెం ఈ విధంగా కనిపిస్తుంది. ఓకేనా, అర్థమైంది కదా మీకైతే. చూడండి ఇక్కడ 2 ట్రేడ్స్ అవి అమౌంట్ కూడా మిక్స్ అయిపోయినాయి అన్నట్టు, ఇక్కడైతే 2 ట్రేడ్స్ కూడా. ఓకేనా, సో ఇక్కడ దగ్గర దగ్గర నేను ఎంతకు నుండే 850కి ఏమో పర్చేజ్ చేసిన. ఓకేనా, 1000 కూడా పెట్టాలి కంప్లీట్ గా, 850 రూపీస్ ఏమో పెట్టినా. సో మనకి ఎంత 850 తో క్యాపిటల్ యూజ్ చేస్తే మనకి ఎంత 140 ఏమో ప్రాఫిట్ అయింది గైస్. ఓకేనా, సో ఇట్లా గైస్ మీరు ఒక 1000 రూపీస్ తో ప్రాఫిట్ 1000 రూపీస్ తో ట్రేడ్ చేస్తే మీరు మ్యాక్స్ టు మ్యాక్స్ గైస్ ఒక 100 రూపీస్ తో 150 అట్లా ప్రాఫిట్ అనేది చెయ్యొచ్చు బ్రో. ఓకేనా, బట్ గైస్ మీరు ఒక పెద్ద క్యాప్చర్ చేసిరు అనుకోండి, ఒక 100 పాయింట్స్ అట్లా క్యాప్చర్ చేస్తే మీకు గట్టి ప్రాఫిట్ అవుతుంది బ్రో. బట్ చెప్పలేం, మార్కెట్ ప్రతిసారి 100 పాయింట్స్ కి అయితే టచ్ అవ్వదు కదా గైస్. ప్రతిసారి మీకు 100 పాయింట్స్ ఇస్తుందని షూర్ అయితే ఉండదు. బట్ ఒక 10 పాయింట్స్ 15 పాయింట్స్ అయితే మూవ్ అవుతూ ఉంటుంది అన్నట్టు మార్కెట్. సో మీరు 1000 తో ట్రేడ్ చేసి ఒక 10 పాయింట్స్ కూడా ప్రాఫిట్ బుక్ చేసిన అనుకోండి, మీరు ఒక 100 to 200 రూపీస్ అట్లా ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు బ్రో. ఓకేనా, సో అంతే గైస్ మీరు ఒక 1000 తో ట్రేడ్ చేసుకుంటే మీరు ఒక 100 to 200 రూపీస్ అయితే ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ అనేవి చేసుకోవచ్చు. ఒకవేళ గైస్ మీకు ఒక 500,000 రూపీస్ అట్లా ప్రాఫిట్ కావాలి అంటే బ్రో, మీరు ఒక 5000 లేదా 10,000 తో అయితే ట్రేడ్ చేయండి, బెస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది బ్రో. ఓకేనా, సో చూసుకోవచ్చు ఇక్కడ 37 కి అయితే వచ్చేసి. చూసినారా, నేను 40కి కరెక్ట్ పెట్టినా ఇక్కడ కూడా. సో మీకు కూడా ఇట్లా మీకు ఎప్పుడు ఎంత ప్రాఫిట్ పెడితే వస్తుంది ఏంది అనేది అర్థం అవ్వాలంటే మీరు మార్కెట్ ని చూస్తుండాలి అండ్ మన ఛానల్ ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా, సో నాకు తెలిసిన ట్రిక్స్, నాకు తెలిసిన నాలెడ్జ్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మీతోనైతే షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నా బ్రో. సరేనా, సో మస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టుకోండి మన ఛానల్ కి బ్రో. సరేనా గైస్, సో ఐ హోప్ గైస్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. సో 1000 రూపీస్ తో ట్రేడ్ చేస్తే ఎట్లుంటది అని మీకు కూడా అర్థమైతుంది అని అనుకుంటున్నా. అండ్ గైస్ మీకు ఒకవేళ మీరు లాస్ అయినా సరే గైస్ 1000 తో ట్రేడ్ చేసినారు అనుకోండి, ఒకవేళ లాస్ అయితే ఒక 5 పాయింట్స్ అట్లా ఇచ్చినారు అనుకోండి, 5 to 10 పాయింట్స్ ఇస్తే మాత్రం మీరు ఇక్కడ దగ్గర గైస్ ఎంత అంటే ఒక 100 రూపీస్ 80 రూపీస్ ఏమో లాస్ అవుతారు అంతే. ఓకేనా, బట్ ఇక్కడ ప్రాఫిట్ తీసుకుంటే మీరు కొంచెం ఒక 100 to 200 ప్రాఫిట్ తీసుకునే అయితే ట్రై చేయండి. అండ్ ఎందుకంటే ఇక్కడ బ్రోకరేజ్ చార్జెస్ కూడా ఉంటాయి బ్రో, గుర్తుపెట్టుకోవాలి. 40 రూపీస్ ఏమో బ్రోకరేజ్ చార్జెస్ మింగేస్తాడు ఏంజిల్ వన్ నోడు. ఓకేనా, మనం వచ్చిన ప్రాఫిట్ లకి 40 రూపీస్ పోతే ఏముండదు డొల్కా. కాబట్టి అందుకే చెప్తా మీకు మినిమం ఒక 5000 తో అట్లా ట్రేడ్ చేసుకుంటే బెస్ట్ గైస్. ఓకేనా, అండ్ గైస్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు అక్కడ నుండి లోన్స్ తెచ్చుకొని అట్లా ట్రేడ్ అయితే చెయ్యకండి బ్రో. ఎందుకంటే లోన్ తెచ్చి ట్రేడ్ చేస్తే మొత్తం లాస్ అయితే మీరు ఇంకా డిప్రెషన్ లకు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి లోన్ తీసుకొని అయితే చెయ్యకండి బ్రో. ఇక్కడైతే ట్రేడింగ్ మీ దగ్గర ఏదైతే సైడ్ ఇన్కమ్ ఉంటది కదా, అంటే ఒక 5000 తో ట్రేడ్ చేసి ఒక 5000 రూపీస్ పోతే ఓనే నాకు ఏం ఫరక్ పడదు అన్నట్టు ఉంటేనే మీరు ఇక్కడ ట్రేడ్ అయితే చేయండి. ఓకేనా, ఎందుకంటే గైస్ ఆప్షన్ ట్రేడింగ్ కొంచెం రిస్కీగా ఉంటది గైస్. ఓకేనా, సో తర్వాత మీకు ఇప్పుడు ఆప్షన్ ట్రేడింగ్ లో అయితే చూపిస్తున్నా కదా, తర్వాత మీకు స్టాక్స్ లో కూడా ట్రేడింగ్ ఎట్లా చేయాలి, ఇంట్రాడే ట్రేడింగ్ కూడా గురించి కూడా మాట్లాడుకుందాం. సరేనా, సో అప్పటి నుంచి బ్రో గంట సేపు మాట్లాడి నోరైతే నొస్తుంది. సో ఇంత కష్టపడుతున్నా కాబట్టి లైక్ చేసుకోండి మీకోసం. సరేనా, అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా, సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.